కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కె రమణమూర్తి అధ్యక్షతన పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. ముందుగా డిఎస్ నగారా చిత్రపటానికి అధ్యక్షులు రమణమూర్తి, రామదాసు, ఎంవి రమణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించకుండా కుంటిసాకులు చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. వెంటనే ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలంటే పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సంఘం కోశాధికారి సిహెచ్ రామారావు, కర్రి బాబురావు, జార్జ్ బర్నబస్, వీరభద్రరావు, బొజ్జ అశోక్, గొర్తి రామకృష్ణ, బుర్ర సత్యనారాయణ, శ్రీనివాస్, పరమహంస మొదలైన వారు 50 మంది వరకు పాల్గొన్నారు. స్నేక్ బైటింగ్ చేసేటువంటి వాళ్ళు, సరదాగా ఒక అమ్మాయినైనా కనీసం ఎక్కించుకెళ్ళేవాడు, సాయంత్రం చాటు వాడు బర్గర్ మాత్రమే తినేటువంటి వాళ్ళు యువకులుగా ఈరోజు. కానీ చెగువేరే ఒక మాట చెప్తారు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేవాడిని యువకుడు అంటారు. ఇప్పుడు మన పెన్షనర్స్ అందరూ యువకులమా ముసలాడమా ఒక మాట మీరే చెప్పాలి. కొట్టుకోవాలి మనందరం మీరంతా తప్పని కొట్టాలి, చెప్పలేదు కుర్రాళ్ళు అయితే కొట్టాలి. ఇవాళ పెన్షనర్స్ కి సంబంధించిన మన డిమాండ్స్ చూస్తూనే సమాజంలో జరుగుతున్నది కూడా నేను రాబోయే ముందు మాట్లాడుతున్నాడు. 11 సీట్లు వచ్చినాయి, ఆయనకి 164 వచ్చినాయి, ఇవన్నీ చెప్తున్నా. అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండటం కుర్రాడి యొక్క లక్షణం. ఆ లక్షణం ఉన్నటువంటి వాళ్ళం మనం. ఇంకొక మాట చెప్పి నేను ఇంకో చిన్న 10 నిమిషాలు మాత్రం ఎక్కువసేపు మాట్లాడను. ప్రతిపక్షాలకి ఉన్నాయి అన్నీ నిలదీసేకూడదండి. అయితే జగన్ కాబట్టి ఓట్లు కొంచెం కట్టట్లేదండి. ఈయన మన అరేళ్ళు ఇరిపోకుండా కట్టారు. అంచేత అందరూ కష్టజీవులు అనేవాడిని ఇప్పుడు వాళ్ళకి ఎన్నికలుగా ఉండి నిలబడి పనిచేసేటువంటి ఎర్రజెండాలోనే రాజకీయం నేర్చుకోవచ్చు. మా తండ్రి గారిని అయ్యాన్ని పిలిచివ్వండి, పంచదార ఫ్యాక్టరీలో కార్మికుడే. నేను ఏదైనా ఊరేగింపు కట్టి వెళ్తే నేను వస్తానయ్యా అంటే ఊరే బాబు జనవరం నువ్వు రావద్దు, చాలా ఇబ్బంది పడిపోతావు అంటే కొంత దూరం వెళ్ళాక అయ్యా గవర్నమెంట్ తీసుకో ఇక్కడ కూర్చోబెట్టుకోమని ఉన్నాయి. ఆయన ఊరేగింపుకి వెళ్ళి చాలా కర్మొక్క ఎరకాయ వంటికే తెచ్చుకోమల పడక జెండాకి చేయి, అర్జెండాకి చేయండి. అలాగా చిన్నతనంలో బాల్యం నుంచి కూడా అలాగా ఎదిగి వచ్చిన కాడికి పని చేసుకుంటూ వచ్చాను. తండ్రి గారు మరణించిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం మరి